నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఇవాళ అక్టోబర్ 12, 2025 ఆదివారం రోజున ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి బంధువర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగులలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల క్రయ విక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. తర్వాతి రాశి వృషభం. వృషభ రాశి వారు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇక తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. భూక్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ఇక తర్వాతి రాశి సింహరాశి. సింహరాశి వారు నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఇక తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇక తర్వాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనుల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక తర్వాతి రాశి మకరం. మకర రాశి వారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ప్రయాణాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఇక తర్వాతి రాశి కుంభం. కుంభరాశి వారికి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇక తర్వాతి రాశి మీనం. మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.